ఏంటి గెడ్డం తీయటం వల్ల పుష్ప 2 సినిమా పోస్ట్ పోన్ అయిందా? హీరోకి డైరెక్టర్ కి గొడవలు వచ్చాయా? అసలు గెడ్డం తీయటం ఏంటి, హీరో డైరెక్టర్ కొట్టుకోవడం ఏంటి, అసలు అల్లు అర్జున్ గారికి సుకుమార్ గారికి గొడవ ఎందుకు వచ్చింది, అసలు అది నిజమా కాదా? ఇవన్నీ ఈ రోజు మన వీడియోలో అయితే చూద్దాం. మీరు కనుక నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఈ వీడియోకి ఒక లైక్ అయితే కొట్టండి. అయితే ఏం లేదండి, అక్కడ జరిగింది ఏంటంటే మన అల్లు అర్జున్ గారు ఉన్నారు కదా, ఆయన ఏం చేశాడంటే తన ఫ్యామిలీతో కలిసి ఒక ఫ్యామిలీ ట్రిప్ కి అయితే వెళ్ళాడు. సర్లే వెళ్ళేది ఎలాగో వెకేషన్ కదా, షూటింగ్ కూడా ఎలాగో లేదని పుష్ప సినిమా కోసం అల్లు అర్జున్ గారు పెంచిన కొద్దిగా గెడ్డంలో కొద్దిగా ట్రిమ్ చేశారు అంతే. ఆ ట్రిమ్ చేసుకుని ఫ్లైట్ ఎక్కిన అల్లు అర్జున్ గారి వీడియో అయితే ఒకడైతే ఇంటర్నెట్ లో అయితే పెట్టాడు. ఇంకా ఆ వీడియో ఎప్పుడైతే ఇంటర్నెట్ లోకి వచ్చిందో దాని చుట్టూరు ఎన్ని కథలు వచ్చాయంటే, నేనైతే ఈ రోజు మీకు దాంట్లో వచ్చిన ఒక కథ అయితే చెప్తాను, వినండి. సరే, మరి కథ అయితే ప్రారంభం అవుతుంది, మీరైతే రెడీగా ఉండండి. మనందరికీ తెలిసిందే పుష్ప 2 సినిమా అయితే ఇంకా షూటింగ్ అయితే జరుగుతుంది. అసలు ఏమైందంటే ఆ షూటింగ్ షెడ్యూల్ అయితే సరిగ్గా లేవు అంట. ఒక ప్లానింగ్, ఒక పద్ధతి లేకుండా ఎలా పడితే అలా వేస్తూ ఒక షెడ్యూల్ ఇలాగా ఎలా పడితే అలా ఉన్నాయంట. ఎలా పడితే అలా ఉండటం వల్ల అల్లు అర్జున్ గారికి అయితే అస్సలు నచ్చలేదంట. ఎప్పటికే సినిమా అయితే చాలా లేట్ అయింది. ఆగస్ట్ 15 అని చెప్పి ఇప్పుడు డిసెంబర్కి అయితే పోస్ట్ పోన్ చేసాం. ఇప్పుడు కూడా మీరు షెడ్యూల్ ఎలాగే చేస్తారు ఏంటని సినిమా టీం మీద, మెయిన్ గా డైరెక్టర్ మీద కోపం వచ్చి దానికి వ్యతిరేకంగా ప్రొటెస్ట్ గా అల్లు అర్జున్ గారు తన గెడ్డాన్ని ట్రిమ్ చేసి ఫ్యామిలీతో అయితే ఒక ట్రిప్ కి అయితే వెళ్ళిపోయాడంట. ఇప్పుడు కాదు, ఒకప్పుడు ఆయన అలా వెళ్ళి ట్రిప్ నుంచి మళ్ళీ వచ్చేసాడంట. ఇప్పుడు ఏమైందంట, సుకుమార్ గారికి అల్లు అర్జున్ గారి మీద కోపం వచ్చి ఆయన ఫ్యామిలీని తీసుకుని ట్రిప్కి వెళ్ళాడంట. ఇప్పుడు మళ్ళీ సుకుమార్ గారు వచ్చేసారంట. ఇప్పుడు అల్లు అర్జున్ గారికి మళ్ళీ సుకుమార్ గారి మీద కోపం వచ్చి మళ్ళీ గెడ్డాన్ని గీకి మళ్ళీ ఫ్లైట్ లో అయితే మొన్న ఇందాక వీడియో చూపించాను కదా, ఆ వీడియోలో చూపించిన ఆ ఫ్లైట్ ఎక్కి ఆయన అయితే మళ్ళీ టూర్కి అయితే వెళ్ళాడంట. ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఎప్పుడైతే మళ్ళీ తిరిగి వస్తారో, వచ్చిన తర్వాత ఆ గెడ్డం మళ్ళీ పుష్ప 1లో చూసాం కదా, తగ్గేదేలే అని గెడ్డం ఎంత ఉంటది కదా, ఆ గెడ్డం అంత పెరిగేంత వరకు ఇప్పుడు పుష్ప 2 షూటింగ్ అయితే స్టార్ట్ చేయరంట. ఇక్కడికైతే మొదటి కథ అయితే పూర్తయింది. ఇప్పుడు రెండో కథ అయితే ప్రారంభం అవుతుంది. అదేంటయ్యా అంటే, ఎలక్షన్స్ ముందు మన అల్లు అర్జున్ గారు తన ఫ్రెండ్ కి సాయంగా ఎలక్షన్ క్యాంపెయిన్కి అయితే వెళ్ళారు కదా, అప్పటి నుంచి మెగా ఫ్యాన్స్లో అయితే ఇదైతే ఓపెన్ ఫ్యాక్ట్, మెగా ఫ్యాన్స్కే కదా చాలా మందికి అయితే అది నచ్చలేదు. సరే వదిలేద్దాం. ఇప్పుడు ఆ నెగిటివిటీని తట్టుకోవడానికి పుష్ప 2 సినిమాని పోస్ట్ పోన్ చేశారు. అప్పుడు అల్లు అర్జున్ క్యాంపెయినింగ్కి వెళ్తాం సుకుమార్ గారికి నచ్చలేదు, అందుకే సినిమా పోస్ట్ పోన్ చేశారు అనేది ఇదైతే రెండో కథ. ఇప్పుడు మనం ఒకసారి మొదటి కథకి అయితే వెళ్ళిపోతాం. టూర్ల కథ ఉంది కదా, దానికి మనం స్కూల్లో ఉన్నప్పుడు హోంవర్క్ చేయకపోతే టీచర్కి చెప్తే నువ్వు హోంవర్క్ చేయకపోతే నేను కూడా టీచర్కి చెప్తా, నువ్వు నన్ను ఒకటి కొడితే నేను 2 కొడతా అని చిన్నప్పుడు ఆడుకుంటా ఉండేవాళ్ళం కదా. అలా ఆడుకోవటానికి వాళ్ళు ఏమి చిన్నపిల్లలు కాదు. మెయిన్ గా ఈ కథ రాసిన వాళ్ళకైతే చెప్తున్నా, అల్లు అర్జున్ గారికి సుకుమార్ గారికి ఉన్న స్నేహం ఈ పుష్ప సినిమాతో స్టార్ట్ అయింది కాదు. వాళ్ళు ఎప్పుడో 17 ఏళ్ల క్రితం రిలీజ్ అయిన ఆర్య సినిమాతో అయితే వీళ్ళిద్దరి మధ్య స్నేహం అయితే మొదలైంది. ఏదో ఇంత గెడ్డం తీసేసి ఫ్యామిలీతో టూర్కి వెళ్ళి వచ్చినంత మాత్రాన డైరెక్టర్కి అయితే కోపం వచ్చేది. అలాగే డైరెక్టర్ గారు కూడా ఏదో ఊరు వెళ్తాడు, ఆ ఊరు వెళ్ళినంత మాత్రాన హీరో గారికి ఏమీ కోపం అయితే వచ్చేది. సరే, నిజంగా గొడవ పడ్డారా అనుకుందాం, దానివల్ల ఎక్కువ నష్టపోయేది ఎవరో సుకుమార్ గారా, అల్లు అర్జున్ గారేగా. ఒక సినిమాకి 5 ఏళ్ళు ఇవ్వటం అంటే అది మామూలు విషయమా ఏంటి? అందులో పుష్ప 1 నార్త్లో హిట్ అయిందేమో కానీ సౌత్లో అయితే మిక్స్డ్ టాకే. మన తెలుగులో అయితే మిక్స్డ్ టాక్, మళ్ళీ తమిళనాడులో, కర్ణాటకలో అన్నిట్లో అయితే హిట్ అయింది. ఒకవేళ పార్ట్ 2 కనుక పోతే దాంట్లో ఎక్కువ ఎఫెక్ట్ పడేది ఎవరి మీద? అల్లు అర్జున్ గారి మీద. ఆయన అంత పిచ్చోడా డైరెక్టర్ మీద గొడవ పడడానికి? ఇంకా సుకుమార్ గారి విషయానికి వస్తే ఆయన పిల్ల డైరెక్టరా హీరో మీద అలగడానికి? అది అల్లు అర్జున్ గారి మీద. ఈయన స్టార్ డైరెక్టర్, ఆయన స్టార్ హీరోనే. అసలు వాళ్ళిద్దరి మధ్య గొడవ ఉంటే ఎలా ఉంటుందా ఈ పాటికి? రాసేటప్పుడు స్టోరీ బాగా రాయాలి కదా, ఏదో గడ్డం గీక్కుని ఊరిల్లినంత మాత్రాన వాళ్ళిద్దరి మధ్య గొడవ అవటం ఏంటి? ఏదో కొట్టేసుకున్నారు, ఈ డైలాగ్ నచ్చలేదని అల్లు అర్జున్ తిట్టాడు, ఈ సాంగ్ నచ్చలేదని సుకుమార్ డిఎస్పీని తిడితే డిఎస్పీ వెళ్ళి అల్లు అర్జున్ గారికి చెప్తే వాళ్ళిద్దరు కొట్టుకున్నారు. మధ్యలో ప్రొడ్యూసర్ వచ్చి వీళ్ళిద్దరిని విడదీద్దాం అనుకున్నాడు, అప్పుడు అందరూ కలిసి ప్రొడ్యూసర్ని కొట్టేశారు. ఇలాంటి కథలు రాస్తే బాగుంటాయి కదా. ఇంకా రెండో స్టోరీ విషయానికి వస్తే, ఆ ఎలక్షన్ క్యాంపెయిన్ వల్ల చాలా మంది హర్ట్ అయ్యారు అనేది నిజం. అది అల్లు అర్జున్ గారికి కూడా తెలిసే ఉంటుంది ఈ పాటికి. ఆ ఎఫెక్ట్ ఎలా ఉంటుందో ఆయన డీజే సినిమాలో అయితే ఆల్రెడీ ఒకసారి అయితే ఫేస్ చేశాడు. కాబట్టి ఇంకా కసిగా అయితే ఈ సినిమా కోసం పనిచేస్తాడు తప్ప షూటింగ్ ఎగ్గొట్టి టూర్లు అయితే తిరిగే మనిషి అయితే కాదు అల్లు అర్జున్ గారు. బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పటికీ రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ గారు లాగానే ఈయన కూడా చాలా కష్టపడి పైకి వచ్చిన హీరో. ఈయనేమి అలా చేసే మనిషి అయితే కాదు. కాబట్టి ఇలాంటి కామెడీ స్టోరీలు విని నవ్వేసి వదిలేయాలి తప్ప వాటిని అయితే సీరియస్ గా తీసుకోకూడదు. అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ కి అయితే నేనైతే ఇదే చెప్పాలనుకుంటున్నా, పుష్ప 2 సినిమా ఎప్పుడు వచ్చినా హిట్ అవ్వాలనే కోరుకుంటున్నా. ఇంకా లాస్ట్ గా ఈ వీడియోనైతే ఎండ్ చేద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ.